ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు మంత్రులందరూ కూడా పోయి ఓ ఇంట్లో కూర్చొని వెనకట పండుగలు దావతులలో అయితే బంతి భోజనాలు ఎట్లా చేద్దురు చూడుర్రి, సేమ్ అట్లానే డిక్టుకు డిక్టు మంచిగా సకల ముక్కలు పెట్టుకొని భోజనాలు చేస్తురట. అగో కాపోళ్ళ ఇంటికి తప్ప కడిమోళ్ళ ఇంటికి పోని సీఎం రేవంతాలు సారు మరి ఇప్పుడు ఎవరి ఇంటికి పోయి తింటుండు, ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాన్రి. అగో భోజనానికి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంతాలు సారుకు మంత్రులను బువ్వ తినేందుకు రమ్మని పిలిచిన ఇంటోళ్ళు ఇట్లా బొట్లు పెట్టిండ్రు. పాలట్లకు తీసుకుపోయి లబ్బరి డబ్బాలతో నీళ్ళు అందియంగానే ముఖ్యమంత్రి సారు పాయింట్ మీదికి జరుపుకొని మంచిగానే కాళ్ళు చేతులు కడుక్కొని నడింట్లోకి పోయి ముఖలం పెట్టుకొని కూసోగానే ఇక ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు, ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు అంత పెద్దగున్న ఆ ఇంట్లో బువ్వ తింటుంటే తుమ్మల సారు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ నడుముకు చేతులు పెట్టుకొని నవ్వుతుండు. వ్యవసాయ మంత్రి గారు ఎండాకాలం కదా అని కడుపులో ఇంత వేసుకునే వచ్చినట్టుండు. చిన్న ఇంట్లో అంతమంది కూర్చొని తిన్నారంటే అది నిజంగానే కాంగ్రెస్ వాళ్లకు కడుపేదల ఇండ్ల లెక్కనే అనిపించినట్టున్నది. లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది జనాభా ఉండగా ఇండ్లు ఉండంగా ఆ ఇంట్లోకి పోయి ఎందుకు తింటారు చెప్పుండ్రి. తినుండ్రి ఒక్కో మెతుకు ఇడిచిపెట్టకుండా మంచిగా తినుండ్రి సార్లు. అసలే సన్నయ్య బియ్యం మార్కెట్ల పిటాన పిరమున్నాయి. పొంగులేటి సార్ అందరికంటే మొదల తిన్నాడు. సారుకు డైనింగ్ టేబుల్ మీద కూర్చుండి తిన్న అలవాటుకు కింద కూర్చుండి తినే వరకల్లా కాళ్ళు తిమ్మిరొచ్చినట్టే ఉన్నాయి. సకలం ముక్కలం పెట్టుకున్న కాళ్ళు కూడా ఇట్లా ఈ భోజనాల పేరంట మేడయిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఊళ్ళే సన్న బియ్యం లబ్ధిదారుడు బూర శ్రీనివాస్ సార్ ఇంట్లోనట. అయ్యా రేవంతాల్ సారు, మీరు తింటున్న బువ్వ మంచిగానే అయిందట గానీ మీ దగ్గరలో మీ సర్కారు వంచిన సన్న బియ్యం మొత్తం నూకలు ఉన్నాయట. అన్నం వండుకుంటే అంత గట్క గంజి అవుతున్నదట. ఇక మీరు తిన్నకాడున్న బువ్వ లెక్కనే అంతటా కూడా వంచితే అంత మంచిగానే ఉంటుంది అంటూ రీముచ్చటిన్నోళ్ళు.